మీకు గురువుగారి అనుగ్రహం భాషించడము అన్నది కూడా ఉంటుంది. అందుకే రమణ మహర్షి గురువు గురించి మాట్లాడుతూ శిష్యునకు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి గురికే గురువు అని పేరు అంటారు. ఆ గురుత్వము అన్న మాటకు అర్థం అదే. గురువు అంటే బరువు. ఆయన కన్నా నేను తక్కువ, ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి, ఆయన దగ్గర నేను తల వంచాలనేటటువంటి చిన్నతనాన్ని మనం అనుకోవడమే మనం లఘువు. ఆయన గురువు అని ఎప్పుడు అంటామో అప్పుడు మనం లఘువు అని గుర్తు. కాబట్టి మీకు తెలియదులేండి గురువుగారు నేను చెప్పిన వినండి అనకూడదు. గురువుగారు అంటే బరువు, మీరు లఘువు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గురువుగారితో మాట్లాడేటప్పుడు గురువుగారు ఏది చెప్పారో దాన్ని శ్రేయోదాయకమని స్వీకరించాలి తప్ప గురువుగారికి పాఠాలు చెప్పే ప్రయత్నాలు చేయకూడదు. ఏదో లౌకికంగా ఏదైనా సలహా అడిగితే చెప్పడంలో దోషం ఏం లేదు, మీరు గురువుని చెప్పకూడదని అనకూడదు. కాబట్టి గురువు శిష్యుడి మధ్య ఉండేటటువంటి సంబంధం అత్యంత పవిత్రమైనటువంటి సంబంధం. ఆ గురువుని సేవించినటువంటి శిష్యులు మహాభారతంలో మీకు ఎంతమందో కనపడతారు. అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి జంటలు కనపడతాయి. ఏమిటి ఇంత గమ్మత్తుగా ఉంటుందా అని మనం చాలా ఆశ్చర్యపోయేటటువంటి సందర్భాలు కనపడతాయి. ఈ గురు శిష్య సంబంధంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఏమి అంటే, శిష్య అన్న మాటకి ఒక అర్థం ఉంది, శాసితుం యోగ్య శిష్య అని. ఎవరిని గురువుగారు శాసిస్తాడో వాడు శిష్యుడు. కొందరు గురువుగారు 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 అని పిలుస్తున్నా గురువుగారు వాళ్ళని శాసనం చేయరు. అంటే నువ్వు ఈ పని చెయ్యి అని గురువు చెప్పరు. ఎందుకంటే వీడు చెపితే వినేంత తేలికైన వాడేం కాడు, వీడి యందు చాలా ఇంకా అహంకారం ఉంది, మమకారం ఉంది, కాబట్టి వీడిని నేను శాసించడం ఎందుకు అన్న స్థాయిలో ఊరుకుండిపోతే ఆయన శిష్యుడు కాలేడు. ఎవరు శిష్యుడవుతాడంటే గురువుగారు శాసించడానికి యోగ్యమైన రీతిలో గురువును అనువర్తించాలి. గురువుగారు ఒక మాట చెప్తే తండ్రి చెప్పిన మాట కన్నా గొప్పది అని తల్లి తండ్రి ఈ శరీరాన్ని ఇస్తారు, గురువు మళ్ళీ ఈ శరీరంలోకి రానవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి గురువుగారు చేసిన శాసనాన్ని అనువర్తించిన వాడెవరో ఆయన శిష్యుడు. గురువుగారి తాపత్రయం అంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే శిష్యుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకొద్దాం, ఎంత ఆత్మోద్ధరణ కల్పిద్దాం, ఎంత జ్ఞానాన్ని అతను సముపార్జన చేసేటట్లుగా అనుగ్రహిద్దాం. దీనితో పాటుగా లౌకికంగా శిష్యునికి కావలసినటువంటి సమస్త ప్రయోజనములు వనగూడేటట్టుగా కూడా గురువు ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను భాగవతంలో కుచేలోపాఖ్యానం చెప్పినప్పుడు ఒక్క రాత్రి కుచేలుడు కృష్ణుడు కనపడకపోతే తల్లడిల్లిపోయిన సాందీపని మహర్షి చేసినటువంటి ఆశీర్వచనాన్ని మీకు ప్రస్తావన చేసి ఉన్నాను భాగవతంలో. ఆ గురువు యొక్క హృదయం అలా ఉంటుంది, అది వెన్నపూసలా ఉంటుంది. అందుకని ఎప్పుడు శిష్యుని యొక్క అభ్యున్నతి కొరకు గురువు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాకపోతే గురువు గారి దగ్గర శిష్యుడనిపించుకోగలిగినంత ప్రేమని సంపాదించుకోవలసి ఉంటుంది. అది ఎలా సంపాదించుకోవాలి అని అడిగారు. గురువుగారు వేరొక ప్రయోజనాన్ని కోరుకునేవాడు కాడు. గురువుగారు ఎలా మీరు ఉండాలని కోరుకుంటున్నారో మీరు అలా ఉండడమే గురువుగారికి మీరు చెయ్యగలిగినటువంటి సేవ. రెండవది, శిష్యునికి ఛాత్రుడు అని ఒక పేరు. ఛత్రము అంటే గొడుగు. గొడుగు ఏం చేస్తుందంటే ఎప్పుడూ గురువుగారి కన్నా లేదా వేసుకున్న వ్యక్తి కన్నా పైన ఉంటుంది. పైన ఉన్నటువంటి గొడుగు యొక్క పని ఏమిటంటే ఏదో ఈయనకన్నా నేను గొప్పని చెప్పడానికి పైన ఉండదు. తాను అలా పైన ఉండి పైనుంచి పడే ఎండ వాన దుమ్ము ధూళి ఏది పడినా తన మీద పడేటట్టుగా చేసుకుని గొడుగు కింద ఉన్న వ్యక్తిని కాపాడుకుంటుంటుంది. శిష్యుడు నిరంతరము ఏం చేస్తుంటాడంటే మా గురువుగారు డస్సిపోకుండా, మా గురువుగారు సొక్కిపోకుండా ఉంటే, ఆయనకి మరికొంత కాలం మిగిలితే ఆ మిగిలిన కాలాన్ని ఆయన ఇంకా బాగా వేదాధ్యయనానికి, ఇంకా బాగా ఈశ్వరుని యొక్క సేవకి, ఆయన ఇంకా బాగా గ్రంథాలని పఠించడానికి వినియోగించుకుంటే దాని వలన అమృతత్వం కలిగినటువంటి గురువు ఆ విద్య దాచుకోకుండా మళ్ళీ 10 మందికి పంచిపెడతారు. కాబట్టి ఆ గురువు కొన్ని వేల మందికి అందించడానికి వీలుగా ఆయనకి ఎక్కువ సమయం మిగిలేటట్టు నేను చెయ్యాలి. 2, గురువుకున్న లక్షణం తన ఆయుర్దాయం తాను తగ్గించేసుకుంటాడు. ఈశ్వరుడు ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని ఇస్తాడు.
నిరంతరం వాక్య నిర్మాణమునందు ఉండడం చేత మాట్లాడేటటువంటి వ్యాసంగమునందుండ కారణం చేత ఏమవుతుందంటే ఆ ఊపిరి బాగా దీర్ఘవాక్య నిర్మాణం చేయడం, లేకపోతే లఘువాక్య నిర్మాణం చేయడం, లేకపోతే వాక్యాన్ని ఎక్కడెక్కడ విరవాలో అక్కడక్కడ ఆపి ఊపిరి తీసి విడిచిపెట్టిన కారణం చేత లోపల ఆ ఊపిరిల సంఖ్య బాగా ఎక్కువై ఆయుర్దాయం తగ్గిపోతుంది. తగ్గిపోయి తొందరగా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఆయుర్దాయాన్ని తనకి తాను తగ్గించేసుకుంటున్నాడు తెలిసి కూడా. అలా ఎక్కువ మాట్లాడడం వలన ఆయుర్దాయం క్షీణించిపోతోందని తెలుసు. రెండు, మనుష్యునికి భగవంతుని ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక స్వరపేటిక. ఆ స్వరపేటికకి ఒక లక్షణం ఉంటుంది, అది అరిగిపోతుంది. అది కాలక్రమంలో మాట్లాడగా జీర వచ్చేసి క్రమక్రమంగా అది మూగపోతుంది. ఆ స్వరపేటిక పనిచేయదు. అలా ఎంతమందో అటువంటి స్థితిని పొందారు. ఇది తెలిసి మాట్లాడుతూనే ఉంటాడు గురువు. ఎవరి కొరకు ఇది అంటే త్యాగేనైకే అమృతత్వమానసు. అయ్యో నేను చెప్పకపోతే ఇంక నేను చదువుకున్న చదువు ఎందుకు, పోతే పోని స్వరపేటిక, తగ్గిపోతే తగ్గిపోని ఆయుర్దాయం, నా వల్ల 10 మందికి ఉపయోగం కలిగితే నాకు అంతకన్నా ఏం కావాలని మాట్లాడతాడు గురువు. తన శరీరాన్ని స్వరపేటికనే త్యాగం చేస్తున్న గురువు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడని మీరు ఊహిస్తారు? అంత పెద్దవే విడిచిపెట్టినవాడు ఇంకేది కోరుకున్నట్టు. కాబట్టి ఏం చేయమందంటే ఛత్రమై నిలబడమని చెప్పింది. మిగిలిన సమయాలలో ఆయన అంత డస్సిపోకుండా ఆయనకి నువ్వు విశ్రాంతినివ్వగలిగితే కనీసం ఆయన ఆయుర్దాయం మరికొంత పెరుగుతుంది. కాబట్టి గురువుని చంపుకోవడం అంటే గురువుని ఇబ్బంది పెట్టడం, గురువుని కాపాడుకోవడం, బ్రతికించుకోవడం అంటే గురువుగారిని ఖేద పెట్టకుండా ఆయనని అనువర్తించడం. ఈ లక్షణములు ఎవరు తెలుసుకుని అనువర్తిస్తారో వాడికి శిష్యుడు అని పేరు. అందుచేత గురువు చేత శాసింపబడతాడు. కేవలము చదువుకోవడం కాదు, చదువుకోవడంతో పాటుగా ఈ విషయాన్ని చూస్తూ ఉంటారు. అసలు ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ప్రక్రియ మామూలుగా ఇవాళ ఉన్న రోజుల్లో పరిస్థితిని నేను అన్వయం చెయ్యట్లేదు. ఇది చాలా తక్కువకు అన్వయం అవుతుంది. పూర్వం గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి విద్యార్థులు చదువుకునేవారు. అప్పుడు గురుపత్ని అన్నం పెడుతుంది వీళ్ళకి. గురుపత్ని కోరికంతా ఏముంటుంది? తన సౌభాగ్యం మీదే ఉంటుంది. ఆయన అలా ఉండాలి, నేను పసుపు కుంకాలతో ఉండాలని ఉంటుంది. కాబట్టి గురువుగారి యొక్క ప్రాణరక్షణ కొరకు, గురువుగారిని రక్షించుకోవడం కొరకు చేసేటటువంటి శుశ్రూష గురుపత్ని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. గురుపత్ని యొక్క అనుగ్రహం గురువుగారి అనుగ్రహంతో సమానమే. కాబట్టి పూర్వం అంత జాగ్రత్తగా అనువర్తించడం అనేటటువంటిది లోకంలో ఉండేది. నన్నయ్య గారు మహానుభావుడు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఉదంకోపాఖ్యానాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. పైలుడి దగ్గర శిష్యరికం చేసేటటువంటి ఉదంకుడు గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. పైలుడు ఏం చెప్పాడు, ఉదంకుడు ఏం నేర్చుకున్నాడు, దాని గురించి చాలా అందమైన పద్యం ఒకటి చేస్తూ, గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెను గురుదయ అణిమాది కాష్టగుణములతోడన్. ఆయన ఎలా చదువుకున్నాడో చెప్తున్నారు. గురువుగారి దగ్గర చదువుకోవడం అంటే గురువుగారు ఏమైపోయినా పర్వాలేదని చదువుకోవడం కాదు. గురువుగారి దగ్గర నేర్చుకోవడం అంటే అలా ఉండాలి వినయం. గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి, గురువుగారికి సేవ చేస్తూ, గురుపత్నికి సేవ చేస్తూ, గురువుగారి ఆశ్రమమునందు సేవ చేస్తూ. అసలు ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒకదాన్ని శాస్త్రం ప్రతిపాదన చేస్తుంది. గురువుగారి ఇల్లు దేవాలయము అంది శాస్త్రం. దేవాలయములోనికి మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు, ఎలా పడితే అలా వెళ్ళడం కుదరదు. దేవాలయ తుల్యమైనటువంటి గురువుగారి ఇంట్లోకి మాత్రం ఆర్తితో ఉండి కూడా ప్రవేశించవచ్చు. కానీ గురువుగారు ఇబ్బంది పడేలా మాత్రం అస్తస్తమానం గురువుగారింటికి వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు. నేను మీకు యథార్థం చెప్తున్నాను, నాకు అన్నిటికన్నా జీవితంలో చాలా భయమైన విషయం మా గురువుగారింటికి వెళ్ళడమే. ఇప్పటికీ నేను మా గురువుగారింటికి కొన్ని నెలలకి ఒక్క పర్యాయమే వెడతాను. అది కూడా 1000 మార్లు నేను వారికి విజ్ఞాపన చేసి, చాలా బలీయమైన కారణం ఉంది, నేను వెళ్ళవలసి ఉంటుంది అంటే అప్పుడు గురువుగారి అనుమతి తీసుకుని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడడమే, నేను మాట్లాడడం అనేటటువంటిది బహు తక్కువగా. గురువుగారు మాట్లాడింది విని
ఎంత తొందరగా పని పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా వారి ఊపిరికి ఖేదం కలగకుండా చూసుకుని లేచి వస్తాను. యథార్థంగా చెప్పాలంటే నేను మా గురువుగారి ఇంటికి వెళ్ళిన దానికన్నా మా గురువుగారు నా దగ్గరికి వచ్చిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. ఆయన ప్రేమ అటువంటిది. నేను ఇక్కడ భారతం చెప్తున్నాను అంటే అనేక సందర్భాల్లో నేను ఉపన్యాసాలు చేస్తుంటే పరమ ప్రీతితో లోపలికి వస్తే వెంటనే నేను వేదికి దిగి నమస్కారం చేస్తానని మా గురువుగారు ఆ చివరెక్కడో ఎవ్వరికి కనపడకుండా కూర్చుని వింటారు. విని నాన్న ఈ ఘట్టాన్ని ఇంకా ఇంత బాగా చెప్పచ్చు, లేదా ఇవాళ నువ్వు చెప్పిన దానివల్ల నా మనసు రంజిల్లిందిరా అని రాత్రి ఓ ఫోన్ చేసి చెప్తారు. ఆయనకి సంతోషం కలిగితే ఆయనే అకస్మాత్తుగా వస్తారు. గురువుగారి అనుగ్రహము అంటే గురువుగారు ఇబ్బంది పడకుండా చూడడంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అదే గురు పరిచర్య అన్న మాటకు అర్థం. కాబట్టి గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడశను. నిష్ఠ ఆచార సంబంధము. గురువుగారి దగ్గర వింటే వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. దానికి తగినట్లుగా ఆచరణాత్మకము కావాలి. ఆచరణ కూడా ఉండాలి. ఆచరించి చూపించాలి. గురువుగారు ఏం చెప్పారో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరణ చేస్తే గురువు విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అలా చెయ్యడం వల్ల గురువుగారి యొక్క అనుగ్రహం కలిగింది ఉదంకుడికి. కలిగితే ఏమైంది? అణిమాదికాష్ట గుణములతోడన్ ఆయన విద్యలు నేర్చుకున్నాడు. దాంతోపాటుగా అణిమ, గరిమ, లఘిమ ఇటువంటి అష్టసిద్ధులు కూడా ఆయనకు వచ్చేసాయి. ఆయన అనుకుంటే గాలిలో వెళ్ళిపోగలడు. ఆయన అనుకుంటే ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోగలడు. అలా అష్టసిద్ధులు ఆయనకి వశం అయ్యాయి. అష్టసిద్ధులు వశమవ్వడం కోసమని ఆయన చదివింది లేదు, కానీ ఆయనకి వశం అయిపోయాయి అంతే. ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఓ మాట అంటారు, సర్వాత్వమితి